అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ని తీసుకొచ్చి మచిలీపట్నం ఎంపీగా ప్రకటించి మళ్ళీ నిన్న రివర్స్ చేసి మళ్ళీ ఆయన అవనిగడ్డ ఎమ్మెల్యేని కాబట్టి తర్వాత ఎంపీ క్యాండిడేట్గా సింహాద్రి చంద్రశేఖర్ని పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ మార్పు చేర్పుల్ని సరిచేసేటటువంటి ప్రక్రియ పేరు నాని చూసుకున్నారు. సింహాద్రి చంద్రశేఖర్ తండ్రి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికారు. మచిలీపట్నంతో సింహాద్రి చంద్రశేఖర్ వాళ్ళ కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. 35 ఏళ్లుగా ఆంకాలజీ వైద్యుడిగా ఆయన సేవలు అందిస్తున్నారు. రాజకీయ భేదాలు వైరుధ్యాలు లేకుండా ప్రజలకి వైద్య సేవలు అందించారు. మచిలీపట్నం పార్లమెంట్ ప్రజలకు సేవ చేసేందుకు ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. మాకు ఉత్సాహం వచ్చేలా సీఎం చంద్రశేఖర్ నియమించారు అంటూ చెప్పుకొచ్చారు. అంటే మరి రమేష్ ఉన్నప్పుడు ఉత్సాహం రాలేదనుకుంటా ఈయనకి. సమాజంలో సమకాలీన అంశాల పట్ల అవగాహన ఉన్న చంద్రశేఖర్ని పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం మాకు ఆనందంగా ఉంది. పదవుల కోసం గోడలు దూకే వాళ్ళు ఉన్నారు, నిస్వార్థంగా సేవ చేస్తున్న మీలాంటి వాళ్ళు పోటీ చేయాలని సీఎం చెప్పారు అంటూ ఆయన రేపు అసెంబ్లీకి సంబంధించి నేను పోటీ చేయను అని ఆ రోజే చెప్పాను. అంటే సింహాద్రి చంద్రశేఖర్ గారిని అసెంబ్లీకి చేయమన్నారట, ఆయన పార్లమెంట్కి చేయాలని నిర్ణయించుకున్నారు. అదే ఇప్పుడు క్లియర్ అయిందనమాట.